జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, ఈ వీడియో చాలామంది మాట్లాడారు ఈ టాపిక్ గురించి. అయితే మళ్ళీ ఎందుకంటే రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి, అంటే పేరెంట్స్ పిల్లల ముందు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అదేంటి పిల్లల ముందు పేరెంట్స్ బిహేవ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారేమో. ఎందుకంటే చాలా సంఘటనలు కొంతమంది ఇళ్లలో జరిగేవి ఏంటంటే పిల్లల ముందే పేరెంట్స్ గొడవ పడ్డము, ఫినాన్షియల్ విషయాలు మాట్లాడుకోవడము, ఇంకా చాలా విషయాలు కూడా వాళ్ళ ముందే ఏమన్నా అంటే వాళ్ళకి అన్నీ తెలుసులే, వాళ్ళ ముందు మాట్లాడుకుంటే ఏమవుతుంది అన్న ధోరణిలో కొంతమంది కూడా ఉంటారు. అయితే పిల్లల ముందు గొడవ పడడం కానీ, మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల కానీ ఆ ఇంపాక్ట్ అంతా పిల్లల మీద పడుతుందా? ఎంత అంటే కొన్ని సంఘటనలు చూస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయారంటే, మా అమ్మ ఇంత ఇబ్బంది పడుతుందా, మా అమ్మ ఇంత బాధపడుతుందా, మా డాడీ ఎందుకు ఇట్లా మా అమ్మని తిడుతున్నారు, ప్రతిదానికి అమ్మ ఎందుకు ఏడుస్తుంది, అమ్మ నా వల్ల కావట్లేదు అని చెప్పి చిన్నపిల్లలు కూడా అనమాట లైక్ సూసైడ్ వరకు వెళ్ళిపోయిన ఘటనలు చాలా చూసాము. అంటే నిజంగా పేరెంట్స్ పిల్లల ముందు ఎలా ఉండాలి అంటారు? స్టాటిస్టిక్స్ చూస్తే అండి 13 సంవత్సరాల నుంచి 29-30 సంవత్సరాల వరకు చూస్తే ఇండియాలో సూసైడల్ రేట్స్ ఎక్కువైపోయాయి. ఆల్మోస్ట్ 35%కి వచ్చేసాం మనం. ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ పోతుంది. ఓకే, సూసైడ్ యూజువలీ ఎందుకు అవుతాయి? ఫోర్ ఏరియాస్ అనుకోండి. ఒకటి మెంటల్ ఇల్నెస్ ఉంటే ఎవరు ఏం చేయలేరు. సెకండ్, ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, చెప్పండి, లవ్ అఫైర్స్ అవన్నీ. థర్డ్ థింగ్ ఎగ్జామ్స్. ఓకే, ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు, వాట్ ఎవర్. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. గెస్ చేయండి ఏ ఏరియాలో ఎక్కువ సూసైడ్ రేట్స్ ఉన్నాయి? ఫ్యామిలీ ప్రాబ్లమ్. అవి ఎంత ఎక్కువ అయిపోతున్నాయి అంటే, వెదర్ యూ టేక్ బాయ్స్ ఆర్ గర్ల్స్, యావరేజ్ ఏజ్ 18 తీసుకుంటే ఇద్దరు సమానంగా ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో. అంటే ఏంటి, పిల్లలు అవన్నీ టాలరెన్స్ లేదా వాళ్ళకి పేరెంట్స్ అసలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారా? ఇవన్నీ నార్మల్ ఇన్ లైఫ్, ఇవి ఎట్లానో గట్టెక్కుతాము అని చెప్పలేకపోతున్నారా పేరెంట్స్? ఏంటో తిక్కమక్కలాగా ఉంది. అంటే ప్రతి చిన్నదానికి పేరెంట్స్ ఇరిటేట్ అయిపోతున్నారా? లేకపోతే ప్రతిదీ తల్లి తండ్రి మీద కోపంతోనే ఉంటుందా? తండ్రికి తల్లి మీద కోపంతోనే ఉంటాడా? ఇది ఇంట్లోకి ఇదో అంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందా? ఇవన్నీ ఉన్నాయి, కాదన్ను నేను. కాకపోతే ఎందుకు ఇలా క్రియేట్ అవుతున్నాం మనము? ఓకే, యాజ్ అ పేరెంట్ నేను 3 చేయాలి. ఓకే, నేను ఫిజికల్గా నేనేం చేస్తున్నాను, సెరిబ్రల్ నా బుర్ర ఉపయోగించి నేనేం చేస్తున్నాను, నేను ఏదన్నా క్రియేటివ్గా చేస్తున్నాను. ఈ 3 నేను చిన్నప్పటి నుంచి నా పిల్లలకి నేను చూపించగలిగితే వాళ్ళు చాలా బెటర్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నట్టు. ఫిజికల్గా నేను యాక్టివిటీ ఇన్వాల్వ్ అవుతున్నాను, నేను ఐదర్ వాక్కి వెళ్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, పిల్లలతో ఆడుతున్నాను, పిల్లల్ని బీచ్కి తీసుకెళ్తున్నాను, పార్క్కి తీసుకెళ్తున్నాను. ఒక ఎన్వైరన్మెంట్, పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది కదా, రైట్? అది చేస్తున్నామా? సెకండ్, యూజువలీ దిస్ ఇస్ కాల్డ్ అస్ సెరిబ్రల్ ఎక్సర్సైజ్ అని. అంటే నేను పిల్లలతో చెస్ ఆడుతున్నానా, క్విజ్ ఆడుతున్నానా, లేకపోతే ఏదైనా బ్రెయిన్ జిమ్ చేస్తున్నామా, ఏదైనా అందరం కలిసి ఏదైనా ఛాలెంజింగ్ గేమ్స్ ఆడుతున్నామా, రైట్? అది పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా, రైట్? థర్డ్ థింగ్, ఇట్స్ కాల్డ్ క్రియేటివ్ పార్ట్. అంటే నేనేమన్నా క్రియేట్ చేసిన, ఇప్పుడు పిల్లలతో కలిసి నేనేమన్నా గేమ్ క్రియేట్ చేశాను, ఒక స్టోరీ క్రియేట్ చేశాను, ఒక పిక్చర్ క్రియేట్ చేశాను, ఒక పిక్నిక్ వెళ్తున్నాము, ఒక ఐటినరీ క్రియేట్ చేసాము, లేకపోతే ఒక స్టోరీ రాసానా నేను, ఒక పెయింటింగ్ ఆర్ మండలా ఆర్ట్ ఆర్ ఎనీథింగ్. హ్యావ్ ఐ క్రియేటెడ్ ఎనీథింగ్? సో ఒక పేరెంట్గా నేను నా ఫిజికల్ యాక్టివిటీ చేయను, ఫోన్ వేసుకుని కూర్చుంటాను, సెరిబ్రల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నానా? ఏం లేదు, ఒట్టి నా ఎక్సర్సైజ్ ఇస్ ఆల్ అబౌట్ మై ఫింగర్ మూవింగ్ అప్ అండ్ డౌన్.
నేను క్రియేటివ్గా ఏం చేస్తున్నాను? ఏమీ లేదు. అమ్మని ఎలా తిట్టాలి, పిల్లల్ని ఎలా తిట్టాలి, ఇదే చేస్తున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారు? ఓన్లీ ప్రెషర్, ఓన్లీ స్ట్రెస్ కదా. నేనే ఒక పేరెంట్గా ఒక ఫోకస్తో పని చేయగలిగితే, నా ప్రకారం ఫోకస్ ఏంటి? ఫాలో వన్ కోర్స్ అంటిల్ యు సక్సీడ్. FOCUS. ఓకే, ఫాలో వన్ కోర్స్ అంటిల్ యు సక్సీడ్. అంటే ఏంటి? ఇప్పుడు నేను 5 కిలోమీటర్స్ మ్యారథాన్కి వెళ్ళాలనుకున్నాను. ఓకే, అది ఒక్క ఫోకస్ తీసుకున్నాను. ఓకే, నేను అది సిన్సియర్గా చేస్తున్నానా లేదా? పిల్లలు చూస్తారా ఎంత పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది? అవి మనం చెయ్యట్లేదు. మనం చేస్తున్నదంతా ఏంటి? గిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నామా? నేను సుపీరియరా నా వైఫ్ మీద? ఇవి గిల్లి గజ్జాలు, ఇవి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లాగా తయారవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది? ఫియర్ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది పిల్లలకి. ఆ ఫియర్ కాంప్లెక్స్ డెవలప్ అయినప్పుడు ఏది జరిగినా, అంటే ఒక పెన్సిల్ ఇట్లా పడినా పిల్లలు భయపడిపోతారు. నేను ఈ భయాన్ని తట్టుకోలేను, నేను ఈ టార్చర్ని భరించలేను. బెస్ట్ థింగ్ ఐ విల్ ఫైండ్ అ సొల్యూషన్. అండ్ వాట్ ఈస్ ఇట్? ఎక్స్ట్రీమ్ స్టెప్, రైట్? అదే పేరెంట్స్ రియలైజ్ అయ్యి ఒక్క ఫిజికల్ యాక్టివిటీ, ఒక్క క్రియేటివ్ యాక్టివిటీ, ఒక్క బ్రెయిన్ జిమ్ లాంటిది ఒక్కటి చేయండి. ఎన్నెన్నో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు. మీరు ఒక ఎఫర్మేటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలుగుతారా? అది పిల్లలకి కావాల్సింది. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైపోయింది అంటే ఇట్లాంటి ప్రెషర్ క్రియేటింగ్ సిచ్యువేషన్స్లోనే ఉంటున్నాం. కానీ మనము డీస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్ అనేదే లేదు. ఇంతకు ముందర ఏముండేది? ఒక బిగ్ ఫ్యామిలీ ఉండేది. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఆడుకోవటానికి. ఇప్పుడు ఏంటి? లింగులు ఎట్టుకుంటే 2-3 ఉంటాం ఇంట్లో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉంటాము. ఇంకా పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ద ఎన్వైరన్మెంట్ దట్ యూ వాంట్ టు క్రియేట్ ఇస్ ఆల్ విత్ యూ. సో నాకు అనిపించేది పేరెంట్స్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టగలిగితే టు మేక్ ద హౌస్ అ మోర్ ప్రొడక్టివ్ వన్ అండ్ అ ప్రోగ్రెసివ్ వన్, మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో పర్సెంటేజ్ పెరుగుతా. థ్యాంక్ యూ మ్యామ్.